ఉత్తరప్రదేశ్ కుట్రని ఆంధ్రప్రదేశ్ దాకా తీసుకొస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఏది దాన్ని ఏమంటారు? దేశ ద్రోహముఠ అనాలా? లేకపోతే గనక ఈ పెయిడ్ గ్యాంగ్ ఏది సోరోస్ గ్యాంగ్ చేతిలో అమ్ముడుపోతున్నోళ్ళు అనాలా? లేకపోతే భారత వ్యతిరేక శక్తులు అనాలా? విదేశీ శక్తులకు ఊతమిచ్చేవాళ్ళు అనాలా? ఇప్పుడు ఒక పాయింట్ని పైకి తీసుకొచ్చారు. యాదవులు కృష్ణుడి భాగవతం చెప్తే వాళ్ళ గుండు కొట్టించి ముక్కు నేలకు రాయించి బ్రాహ్మణ మహిళ మూత్రాన్ని చల్లి శుద్ధి చేస్తారు, ఇదేం ధర్మం అంటూ ఒకటి. ఇది ఎవరు చెప్పారు, ఎక్కడ జరిగింది అంటే ఉత్తరప్రదేశ్ అంటున్నారు. విషయం ఏంటి? భాగవతం చెప్పే వంకతో ఇంట్లోకి దూరి ఆ ఇంట్లో మహిళని రేప్ చేయడానికి ట్రై చేసినటువంటి వ్యక్తిని పట్టుకున్నారు. అతను నేను బ్రాహ్మణుడు అని చెప్పాడు, పిలకాయ పెట్టుకుని వెళ్ళాడు. అయితే అతన్ని ఈ తప్పుడు పని చేసినప్పుడు ఊరోళ్ళందరూ కలిసి కొడితే దాన్ని కాస్త మార్చేసి అతను నేను యాదవుడిని అందుకే కొట్టానని చెప్పుకొస్తున్నారు. ఇది